స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? మరి దేవుడు తన కృప చొప్పున మరి ప్రతి దినము మానక తప్పక దేవుడి ఈ వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాడు కనుక మరి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే మరి చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్న మీరు లైక్ చేయండి, చూస్తున్న మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అనేక మందికి షేర్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేయడం వల్ల మరి యూట్యూబ్ ద్వారా అనేక మందికి మరి ఈ వీడియోని ప్రమోట్ చేస్తారని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుంది. ఎందుకంటే మరి మంచిని మరి ఎక్కువ మంది లైక్ చేయలేకపోతున్నారో, అలాగే మంచిని ఎక్కువ మందికి షేర్ చేయలేకపోతున్నారో, మరి దేవుని ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు కదా. 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 146 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే కనుక ప్రియమైన దేవుని ప్రతి ఒక్కరికి గుర్తించండి. ప్రయాసను మీరు గుర్తించి మరి ఈ వీడియోలు ఎలా కొనసాగాలంటే మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు ఉపదేశం చేస్తానంటాడు. ఎప్పుడంటే దీనికి ముందు వచ్చిన ఎలా ఉంటుంది, ఏమనంటే నా దాగు చోటు నీవే, శ్రమంలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మన దాగు చోటుగా చేసుకోగలుగుతామో, మరి ఎప్పుడైతే మన శ్రమల్లో దేవుణ్ణి ఆశ్రయించగలుగుతామో, అలాగే అప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. మరి విమోచించడానికి విమోచన గానాలు అంటే సంతోష గానాలతో ఆయన మనల్ని మరి ఆవరిస్తాడు. ఆవరించినప్పుడే మనము ఎప్పుడైతే మన దాగు చోటుగా ఆయన సన్నిధికి వెళ్ళిపోతామో ఆలోచన కోసం, ఆయన మాట మనకు ఉపదేశం చేస్తాడట. మనకు ఆలోచన ఇక్కడ ఏమంటాడంటే మరి మీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను. ఇంకేమంటాడు, నీ మీద దృష్టి ఉంచుతాను. ఎప్పుడు దృష్టి ఉంచుతామండి మనం? మన ఎడల మరి ఎవరైనా మన ఆశ్రయం కోరి మన సహాయం కోరి వచ్చినప్పుడు మనం వారిపై దృష్టి ఉంచుతాం. ఒకవేళ మనం మరి పరిస్థితిని బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి మనం కేర్ చేస్తాం, లేకపోతే మరి విడిచిపెట్టేవారు కూడా. అయితే దేవుడు అలా కాదండి, ప్రతి ఒక్కరిని మరి దృష్టి నుంచి ఆలోచన చెప్పి నడిపిస్తానంటున్నాడు కనుక మరి ఈ దినం మరి శ్రమలు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, మరి వ్యాధులు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, మరి దేవుని సన్నిధికి ఆయనే నా దాగు చోటు, నా ఆశ్రయం అని ఆయన ఒకవేళ నువ్వు ఆశ్రయించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీకు ఉన్న ఈ శ్రమల నుండి, ఈ వ్యాధుల నుండి, ఈ బాధల నుండి, మరి అనేక రకాలైన తిప్పల నుండి దేవుడు నిన్ను విమోచించబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మరి మన సొంతమని నమ్మి మరి నువ్వు ప్రార్థన చేయగలిగితే, యేసును ఆశ్రయించగలిగితే మరి నీకు మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. ఈ కీడెంతటితో దేవుడు తప్పించబడుతుందని నీకు తెలియచేస్తూ, అలాగే నీ ప్రతి పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే నేను నిన్ను ఆశ్రయిస్తున్నారో, నా దాగు చోటని నేను భావించి ప్రభా, నాయన శ్రమలో ప్రభా నీవే ఆశ్రయ దుర్గమని నీ మీద భారం వేస్తున్న వారందరి జీవితాల్లో నా తండ్రి వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. సభ్యులు రోగులు ఎవరైనా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఎటు తోచని స్థితిలో ఉన్నారో నాయన తండ్రి, అలాగే ఆలోచనలు ప్రభా, ఇబ్బందులు తండ్రి, శ్రమ వెంబడి శ్రమ వస్తుండగా ప్రభా ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. మీరు ఉపదేశం చేయమని ప్రార్థిస్తున్నాను. వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి మీద దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాను. కృపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా గర్భఫలాలు, వివాహం కాని వారికి వివాహాలు జరిగించమని,
ఉద్యోగాలని బిడ్డలకు ఉద్యోగాలు, చదువుకున్న బిడ్డలకు నేను చదువుకునే జ్ఞానం, శక్తి, ఎగ్జామ్స్లో తోడైండమని ప్రార్థిస్తున్నాం. ఫీజులు కట్టే కృపను తల్లిదండ్రికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలను తండ్రి ఆయా అవసరతలు ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. శ్రమలో ఉన్నవారిని విడిపించండి నాయన. మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా నాయకులను, అధికారులు, మంత్రులు అందరినీ కూడా కాచి కాపాడి మా భారతదేశం యొక్క సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం వచ్చిన ప్రార్థిస్తూ, అలాగే సంఘాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అలాగే తండ్రి ప్రేయర్ వారియర్స్ ఇండియా ఇంటర్నేషనల్ అందరి విషయాలు ప్రభానైనా ప్రార్థిస్తున్నాం. ప్రతి అవసరత తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తూ, ప్రతి ప్రార్థన అవసరతను పెట్టి దీవించమని, కృపతో కనికరించమని ప్రార్థిస్తూ, ఏసునామం పెట్టాడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచారంతం, మీరు బలపడారంతం. దేవుని చిత్తమది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించిన అది దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించడం మీ అందరికీ క్రీస్తునామములో నా శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని బాగా దీవించునుగాక. ఆమేన్.